హాయ్ అండి, నమస్తే. ఈరోజు మన వీడియోలో వెజ్ నూడిల్స్ ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. తయారీ విధానం: ఇప్పుడు ఒక కడాయిలో వాటర్ వేసుకుని బాగా తెల్లనివ్వాలి. ఇలా తెల్లిన దానిలో హాఫ్ స్పూన్ సాల్ట్, 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ని వేసుకోవాలి. ఇప్పుడు దీనిలో వెజ్ నూడిల్స్ని వేసుకోవాలి. వీటిని మరీ మెత్తగా కాకుండా 80% అయ్యేంత వరకు కుక్ చేసుకోవాలి. ఇలా ఉడికిన తర్వాత వాటర్ని స్ట్రెయిన్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక వెడల్పాటి ఐరన్ కడాయి పెట్టుకోవాలి. దీనిలో 2-3 టేబుల్ స్పూన్స్ ఆయిల్ని వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత ఆనియన్స్, సన్నగా తరిగిన క్యారెట్ ముక్కలు, సన్నగా తరిగిన క్యాబేజ్ ముక్కలు వేసుకుని హై ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి. ఇలా లైట్గా ఫ్రై అయిన తర్వాత 1/2 టీ స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకుని కలుపుకోవాలి. దీనిలో టేస్ట్కి సరిపడా సాల్ట్, టమాటో కెచప్, సోయా సాస్, గ్రీన్ చిల్లీ సాస్ వేసుకుని మిక్స్ చేసుకోవాలి. దీనిలో పించ్ ఆఫ్ టేస్టీ సాల్ట్, 1/2 టీ స్పూన్ వైట్ పెప్పర్ పౌడర్ వేసుకోవాలి. దీనిలో మనం ముందుగా ఉడికించుకునే నూడిల్స్ని వేసుకోవాలి. ఇప్పుడు దీనంతటిని మిక్స్ చేసుకోవాలి. ఈ ప్రాసెస్ అంతా కూడా హై ఫ్లేమ్లోనే చేసుకోవాలి. ఇలా మొత్తం మిక్స్ చేసుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని సర్వ్ చేసుకోవాలి. అంతేనండి, ఇంట్లోనే ఈజీగా చేసుకోగలిగే టేస్ట్ అయిన వెజ్ నూడిల్స్ రెడీ. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.